శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే. సెంట్రల్ హోంశాఖ మినిస్టర్ సహాయక మంత్రి బండి సంజయ్ ఆయన కొడుకు బండి భగీరథ్ మీద 5 రోజుల క్రితం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు అయితే నమోదైంది. సరే, దీనికి సంబంధించి సామాన్య మానవులు కూడా గలం విప్పుతున్నారు. చిన్న కార్యకర్తల నుంచి కూడా కామన్ పీపుల్ కూడా మాట్లాడుతున్న ఈ కేసు గురించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లీడ్లో ఉంది. ప్రభుత్వాన్ని పాలిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. అలాంటిది ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్కు సంబంధించిన ఏ మహిళా నాయకురాలు కూడా ముందుకు రాకపోవడం ఏంది, దీని గురించి మాట్లాడకపోవడం ఏంది అనేది కూడా ఒక చర్చగా దారితీస్తుంది. అంటే చిన్న విషయాలకు కూడా ప్రతిపక్షంలో ఏదైనా పొరపాట్లు జరిగితే ఏదైనా మైనస్లను పట్టుకొని వాటి గురించి గలం వినిపించే మహిళా నాయకురాళ్ళు ఈ బండి భగీరథ్ విషయంలో ఎందుకు రావట్లేరు? ఒక మైనర్ బాలిక అన్యాయానికి గురైంది, వేధింపులకు గురైంది అని చెప్పేసి తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత కూడా వాళ్ళ వాయిస్ వినిపించకపోవడం ఏందనేది కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా మనకు వినబడుతుంది. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు దీని గురించి స్పందించట్లేరు? రీసెంట్గా చూసుకుంటే బీజేపీకి సంబంధించిన మోడీ గారు మన హైదరాబాద్కు రావడం జరిగింది, తెలంగాణకు హైదరాబాద్కు రావడం జరిగింది, సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే సభ పెట్టాడో మోడీ సభ అయిపోయిన తర్వాత డీజీపీ గారు నూతనంగా ఏర్పాటైనటువంటి సివి ఆనంద్ డీజీపీ గారిని అడగడం జరిగింది. అసలు బండి భగీరథ్ కేసు ఎంతవరకు వచ్చింది, ఆ వివరాలు ఎలా ఉన్నాయని అడిగితే దాని గురించి మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాము, ఆ కేసు మనం టేకప్ చేద్దాం అనుకునే టైంలో ప్రధానమంత్రి మోడీ గారి సభ ఉండడం వల్ల బందోబస్తు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రధానమంత్రికి. దాని విషయం వల్ల ఇది కొంచెం డిలే జరిగిందని చెప్పేసి కూడా వివరణ ఇచ్చాడు సివి ఆనంద్. అంటే ఇక్కడ పేదలకు ఒక న్యాయము, ధనికులకు ఒక న్యాయమా అనే విధంగా కూడా ఒక ఆలోచన అనేది కూడా రేకెత్తుతుంది. ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో చూసుకున్నట్లయితే కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా టైంలో కూడా ఒక మదర్ ఒక అబ్బాయికి మేజర్గా ఇన్సిడెంట్, అంటే అక్కడ తొక్కిసలాటలో అతను హాస్పిటల్లో ఉండడం, కొన్ని నెలలుగా ట్రీట్మెంట్ తీసుకోవడం, వాళ్ళ మదర్ అక్కడికక్కడే చనిపోవడము. అదే విషయంలో ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా అక్కడికి వచ్చిన విఐపి హోదాలో వచ్చినటువంటి అర్జున్ ఎందుకు పర్మిషన్ తీసుకోలేదని చెప్పేసి కూడా అల్లు అర్జున్ కూడా జైలు పంపడం జరిగింది. అంటే అక్కడ అంత సీరియస్గా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పుడు ఈ బండి భగీరథ్ విషయంలో ఎందుకు డిలే చేస్తుంది, ఎందుకు గలం ఇప్పట్లేరు, ఎందుకు రేజ్ చేయట్లేరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఈ విషయం గురించి ఎందుకు ముందుకు రావట్లేరు అని చెప్పేసి కూడా ఇంకొక విషయం కూడా ముందుకు వస్తుంది. ఇంకొకటి, ఈ బండి భగీరథ్ విషయం కూడా అంటే ఫోక్సో అనేది మ్యాక్సిమం మేజర్ ఇన్సిడెంట్. ఒక దేశంలో చూసుకుంటే అసలు ఫోక్సో అనేది ఒక మేజర్ కేసు. అలాంటిది ఇంత మేజర్ కేసుకు సిట్ వేయాల్సిన అవసరం అనేది ఉందా? సిట్ వేయడం అంటే కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం కోసం ఈ సిట్ వేయడం జరిగిందా? అంటే సిట్ వేయాల్సిన అవసరం ఏముంది? అల్లు అర్జున్ విషయంలో అంత సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇమీడియట్లీ కేసు చేయడము, రిమాండ్ చేయడము, జైలుకు పంపించడం, ఇదంతా ఫటాఫట్ వెంటనే చేయాల్సిన గవర్నమెంట్ ఈ అమ్మాయి విషయంలో ఫోక్సో కేసు విషయంలో సిట్ వేయాల్సిన అవసరం ఏముందనేది కూడా మనకు దీనికి సంబంధించి కూడా అర్థమవుతుంది. అలాగే ఈ కేసుకు సంబంధించి బండి భగీరథ్ కేసుకు సంబంధించి ఏదైతే అడ్వకేట్ని పెట్టుకున్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఎంపీ కమ్ అడ్వకేట్ అతను, ఈ కేసుకు సంబంధించి అతనికి ఈ కేసు అప్పచెప్పాల్సిన అవసరం ఏముంది? గతంలో అల్లు అర్జున్ కేసు కూడా ఇతనే వాదించినట్లు కూడా సమాచారం మనకు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అడ్వకేట్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం కోసం ఇతనికి కేసు అప్పచెప్పడం జరిగిందా అనేది ఇంకో కోణంలో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక విధంగా ఆలోచించాలంటే పేదలకు ఒక న్యాయము, ఉన్నవారికి ఒక న్యాయమా అనేది కూడా మనం గమనించవచ్చు. అంటే పేదలకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఇమీడియట్లీ 24 అవర్స్ మ్యాక్సిమం 48 అవర్స్లో అరెస్ట్ చేయడము, కోర్టులో సబ్మిట్ చేయడము, అలాగే రిమాండ్ చేయడము, జైలుకు కూడా పంపడం, ఇదంతా వెంటనే జరిగే క్రమంలో ఈ అమ్మాయి విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు అవ్వడమే దీనికి ప్రధాన కారణమా? అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు అయితే పార్టీ ఏదైనా సరే, నాయకులు ఎవరైనా సరే, అతను ఒక హోదాలో ఉన్నటువంటి పిల్లలు ఏ తప్పు చేసినా కూడా ఇలా నీరుగార్చే ప్రయత్నం చేస్తారు అని మనం అర్థం చేసుకోవచ్చా? దీనికి సంబంధించి కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు కావచ్చు, మహిళా నాయకులు, మిగతా పార్టీల వాళ్ళకి సంబంధించి కూడా వేరే ఇష్యూ మీద అయితే ప్రతి చిన్నదానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, గలం ఇప్పుతూ ఉంటారు. కానీ ఈ విషయంలో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు, బీజేపీకి సంబంధించిన మహిళా నాయకురాలు కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. మనం జనరల్గా తీసుకున్నట్లయితే మన ఆకుల శ్రీవాణి కార్పొరేటర్ గారు కావచ్చు, అలాగే ఒక మాధవి లత కావచ్చు,
ఒక కరాటే కళ్యాణి కావచ్చు, అంటే ఒక ధర్మం విషయంలో మాట్లాడతారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము అని చెప్పేసి గలం విప్పుతున్నటువంటి మహిళా నాయకురాలు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ అమ్మాయి విషయంలో ఎందుకు అంటే రాష్ట్ర ప్రజలకు కావచ్చు, అమ్మాయి కుటుంబానికి కావచ్చు, ఎందుకు వాళ్ళు వాళ్ళ వాయిస్ వినిపించట్లేదు, న్యాయం జరిగేంత వరకు కూడా ఎందుకు వీళ్ళు పోరాటం చేయట్లేరు అనేది కూడా మనకు ఇంకో వర్షన్లో కూడా వినబడుతుంది. దీనికి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించిన కొంతమంది మహిళా నాయకురాలకు కూడా సిటిజన్స్ కొంతమంది కాల్స్ చేయడం, డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి లైవ్‌లో మాట్లాడడం. ఎందుకు మీరు మాట్లాడట్లేరు ఈ విషయం గురించి? ఎందుకు మీరు సైలెంట్‌గా ఉంటున్నారు? మీరు ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. మీరు ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఒక అన్యాయానికి గురైనటువంటి ఆ పాపకు ఏదైతే మైనర్ బాలిక ఉందో ఆమెకు న్యాయం జరిగేంత వరకు మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా అని చెప్పేసి చెప్పినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ వర్షన్‌లో ఎంతసేపున్నా ఒక పార్టీ సిద్ధాంతం, పార్టీ లైన్ అనేది ఒకటి ఉంటది. మేము దాన్ని దాటి ముందుకు రాము, ముందుకు పోము అని చెప్పేసి వాళ్ళు ఆ ధోరణిలోనే సమాధానం చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో మనం క్లియర్‌గా, క్లుప్తంగా చూసుకున్నట్లయితే బండి భగీరథ్ 5 రోజుల టైం ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? ఒక సెంట్రల్ హోంశాఖ సహాయక మంత్రి కొడుకు అవ్వడమే ప్రధాన కారణమా అని చెప్పేసి మనం క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా అమ్మాయికైతే న్యాయం జరగాలి. నిజంగా అతను తప్పు చేసినట్టయితే 100% న్యాయం జరగాల్సిందే. పెద్దోళ్ళైనా, పేదోళ్ళైనా సరే మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన కొత్తగా ఏర్పాటైనటువంటి సివి ఆనంద్ గారు సీరియస్‌గా తీసుకోవాలి. న్యాయం జరిగేంత వరకు కొట్లాడాలి. కాంగ్రెస్ తరపున కావచ్చు, బీఆర్ఎస్ తరపున కావచ్చు, పార్టీలో ఏదైనా సరే అన్యాయం జరుగుతున్నదైతే ఒక మైనర్ బాలిక కాబట్టి వీళ్ళైతే ఖచ్చితంగా గలం విప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.